కావ్య మారన్ మ్యాచ్ ఓడిపోయాక, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోయాక సో టీం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి టీంని మొత్తం మోటివేట్ చేశారు. సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా వైరల్గా మారిపోయింది. యాక్చువల్లీ ఫైనల్స్ అయిపోయాక కేకేఆర్ ఒక రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్లో అందరూ బాధతో ఉండిపోయారు. అప్పుడు కావ్య మారన్ మ్యాచ్ ఓడిపోయేటప్పుడు ఏడుస్తూ కనపడింది. కానీ తర్వాత మ్యాచ్ అయిపోయాక సన్ రైజర్స్ హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వాళ్ళకు ఒక మోటివేట్ అనేది చేసింది. వాళ్ళ టీం ఓడిపోయినా సరే వాళ్ళు ఈడదాకా వచ్చారని, ఈసారి ఐపీఎల్ ట్రాఫీ కేకేఆర్ గెలిచినా అందరూ మన గురించే మాట్లాడుతున్నారని, మనం ఒక రేంజ్లో కొత్తగా T20 క్రికెట్ ఎలా ఆడాలనేది ఐపీఎల్ స్టాండర్డ్స్ మనం కొత్తగా సెట్ చేశామని, సో అందరూ మన గురించే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది. అండ్ లాస్ట్ టైం 10th ప్లేస్లో ఉండే అండ్ ఈసారి డైరెక్ట్గా ఫైనల్స్ వరకు మనం చేరుకున్నాము. సో అందరూ బాధపడొద్దు, సంతోషంగా ఉండాలి. సో మనం చాలా సాధించామనేది చెప్పుకొచ్చింది ఆమె. కేకేఆర్ గెలిచినా కానీ అందరూ మొత్తం పబ్లిక్ ఫ్యాన్స్ అందరూ మన గురించే మాట్లాడుతున్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. సో అందరూ చీర్ అప్ గాయ్స్ అనుకుంటూ అందరినీ ఒక మోటివేషన్ అనేది ఇచ్చింది అందరికీ. ఇప్పుడు మీకు ఆ వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. The way we play T20 cricket and everyone's talking about us and the off day had to happen today, but really great job all of you with the bat, the ball. Thank you so much. And I think even though we finished last place last year, I think all the fans came out in huge numbers because of the potential you guys had, and everyone's talking about us. Even if KKR won, I'm sure everyone's still going to be talking about the style of cricket that we play. Thank you guys, take care. Don't look like this. Don't look like this. We played the finals. It wasn't just any other game. I mean, 9 other teams are watching us tonight. So thank you so much. Thank you guys. Take care. I'll see you soon. Thank you.